మీరు తెలంగాణ యూనివర్సిటీకి వేదికగా చేసుకొని అనేక ఉద్యమాలు చేయడము, అక్కడ అనేక సమస్యల మీద కూడా మీరు పోరాడారు. అంటే బీసీ సమస్యల మీదే కాకుండా ఇతర సమస్యల మీద కూడా, విద్యార్థి సమస్యల మీద ఈ తెలంగాణ యూనివర్సిటీ నుంచి పోరాడడం జరిగింది. మీరు ఎలా చూస్తారు? అంటే ఈ ఉద్యమాల్ని, ఆ తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఇష్యూస్ని, మీ పాత్రని, మీ సంఘం పాత్రని ఎలా చూస్తున్నారు? ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రైమ్ న్యూస్ యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా శివగారికి, అదేవిధంగా సామిగౌడ్ అన్న గారికి నమస్కారాలు. నేను ఈ బీసీ ఉద్యమాలు పరిశీలించిన తర్వాత కొన్ని లోపాలు జరుగుతున్నాయి మన దాంట్లోనే మనకనే ఒక ఆలోచనకు రావడం జరిగింది. అంటే ఉద్యమాలు జరగడం ఒక ఎత్తు, వాటిలో నిస్వార్థంగా సమాజంలో చైతన్యం లింపే విధంగా జరగడం ఉద్యమాలు వేరా. ద్వంద్వ ప్రమాణాలు, దొంగ ప్రమాణాలు, కీలుబొమ్మ ప్రమాణాలుగా బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయని బీసీ ప్రజలు, బీసీల యొక్క ఉద్యమ నేతల్ని అవమానించే రీతిలో వ్యవస్థలు తయారు జరిగినాయి. మనది సామాజిక చైతన్యం వైపు జరుగుతున్న ఇప్పుడు ఉద్యమం రీతి మనది జరిగితే, దేశంలో కార్పొరేట్ పాలిటిక్స్ సైడ్ జరుగుతున్నాయి. వాటిని ఎదుర్కోవడం ఎలా అంటే, అనువనువున మనకు ఒక రాజకీయ పార్టీ అండదండలు లేవు, మన సమాజం యొక్క అండదండలు కూడా మనం తీసుకుంటలేము. ఒక వ్యక్తి 30-40 ఏళ్ళు ఉద్యమాన్ని, తన కుటుంబాన్ని, జీవితం త్యాగం చేసిన తర్వాత కూడా అతన్ని అవమానించే రీతిలో అతని సామాజిక వర్గాన్ని ఈ కార్పొరేట్ పాలిటిక్స్ ద్వారా తయారు చేస్తున్నాను నేను ఒక అవగాహనకు వచ్చిన తర్వాత. అసలు ఏమైంది అంటే, బీసీ ఉద్యమాలు ఎందుకు చేయవలసిన ఆవశ్యకత ఉంది అని అంటే, చాలామంది 1919 ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ గొప్ప ఆర్థిక చర్యగా అనుకుంటారు చాలామంది, దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని. కానీ నేనేమంటున్నా అంటే, మండల్ కమిషన్ ఉద్యమాలు ఏ విధంగా ప్రారంభమైనాయో దాని అదనంగానే ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, జనరలైజేషన్ అనే దాన్ని పివి నరసింహారావు గారు తీసుకొచ్చి ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ సంస్థలలో బీసీలకు ఉద్యోగాలు రావద్దని కుట్ర పన్ని ప్రైవేట్ సైడ్ వెళ్ళిపోయడం జరిగింది. ఈ కీలకమైన అంశాన్ని మనం చెప్పడంలో ఆర్థికవేత్తలు కానివ్వండి, సామాజికవేత్తలు కానీ యువతకు తెలియజేయడంలో మెసేది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ రిజర్వేషన్లు పుంజుల శివశంకర్ది ఉద్యమ మరియు నాయకత్వ ఆధీనంలో రావడం జరిగింది మనకు 1970లోనే. అన్ని రాష్ట్రాల కన్నా ముందే మనకు బీసీ వెల్ఫేర్స్ కానీ, ఈ వర్గీకరణ కానీ ఇవన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడ మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి, చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ రాజ్యాధికారం లేదు. అదే నార్త్ ఇండియా సైడ్ చూస్తే, ఇప్పుడు తమిళనాడు కావచ్చు, సౌత్ ఇండియాలో తమిళనాడు మరియు నార్త్ ఇండియాలో బీహారు, అదేవిధంగా కాన్సీరామ్ సమయంలో ఉత్తరప్రదేశ్, వీటి అన్నీ కూడా కీలకంగా వివరించినాయి. అంటే రాజ్యాధికారం ద్వారా సాధ్యమైంది, అంటే ఏదైనా రాజ్యాధికారం ద్వారా సాధ్యమైంది. కానీ ఇక్కడ మనకు రాజ్యాధికారం ఇవ్వకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం అంటే తెలంగాణలో కూడా రాజ్యాధికారం ఇవ్వకుండా, మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా మిమ్మల్ని ఏమనం, ఒక రాజకీయ ఉద్యమం చేస్తే మాత్రం మనగదొక్కుతాం. కానీ నేను అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత, ఏ సమస్యకైనా ఒక రాజ్యాధికారమే, ఒక రాజ్యాధికార ఉద్యమం అంటే ఈ ఉద్యమాలన్నీ ఒక రాజకీయ ఉద్యమంగా మలుచుకుంటేనే మనం అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఓబీసీ ఫెలోషిప్స్ కూడా, పేమెంట్ సిస్టమ్ కూడా డిలే ఉంది. అంటే స్లాట్స్తో పాటు ఇప్పుడు దేశంలో జనాభా 50% ఉన్నప్పుడు మెజారిటీ హిందువులే కదా. మెజారిటీ హిందువులు అయినప్పుడు ఇప్పుడు బీజేపీ విధానాలు కానివ్వండి, ఏ పార్టీ, ఇప్పుడు బహుజనులలో కూడా ఎక్కువ బీసీలే. అంటే అన్నిట్లో సింహభాగం అయినప్పుడు వీళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత, ఆవశ్యకత ఆ యొక్క పార్టీలో, ఆ యొక్క భావజాలం విస్తరించే వ్యక్తులపైన ఉందా లేదా? వీటిని అన్నిటిని విస్మరించేసి ఏదో దగ మరియు దొంగ విధానాల ద్వారా మోసం చేస్తున్నారు. ఇప్పుడు మనం జనగణన అంటున్నాం. జనగణన చేస్తే ఏమవుతుంది, ఏం కాదనే విషయం కూడా మన సమాజానికి మనకి ఇంకా అవగాహన కాలే కింది స్థాయిలో. ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్లో జనగణన జరిగితే ఏమవుతుంది, మనం ఇంతమన్నాం, ఇంతున్నాం. దీనికే బదులు కౌంటర్గా ఇది జనగణన చేస్తే మనము అంటే మనము విడిపోతాము, మనం విచ్చలవిడిగా విడిపోతామనే సమాజంలో వివిధ భావజాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనము గ్రామాన బీసీ వెల్ఫేర్ స్కూళ్ళల్లో వాళ్ళకు అన్నంతో పాటు ఈ యొక్క విజ్ఞానాన్ని పంచాలి. మనం ఏం సమస్యలు ఎదురైనాయి, అసలు మనకి ఎక్కడ తప్పిదం జరుగుతుంది, భారత రాజ్యాంగంలో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లలో మనకి ఏముంది, బడ్జెట్లలో ఏ విధంగా ఉంది, ఇటువంటి విస్తృతమైనటువంటి పరిజ్ఞానాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా మన బీసీ దాంట్లోనే ఎక్కువ. గ్రామాన ఈరోజు బీసీఏ కులాలు మొత్తం విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత 70 ఏళ్ళ తర్వాత విశ్వకర్మ అనే పథకాన్ని పెట్టిండ్రు.
వాళ్ళు కొలిమిలు కాల్తలేవు, వాళ్ళు వడ్రంగి ఆయనది పనిచేయడం లేదు, స్వర్ణకారులు మొత్తం నాశనం అయిపోయినారు. ఇవన్నీ నాశనం అయిపోయిన తర్వాత, కుల వృత్తులు నాశనం అయిన తర్వాత ఈ దేశంలో మెజారిటీ బీసీలు, సంపద సృష్టించే బీసీలు కేవలం మీరు సంపద సృష్టించడానికే ఉండండి. ఈ దేశంలో రాజ్యాధికారంలో కానీ న్యాయాధికారంలో కానివ్వండి, ఈ మరియు మీడియా కానీ, ఇదేదైతే 4 రంగాలు ఉన్నాయో వీటిలో మనకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం లేనప్పుడు మనకు అనుకూలంగా నిర్ణయాలు ఏ విధంగా వస్తాయి? లేదు, చాలాసార్లు ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఓబీసీ అని చెప్పేసి నేత చెప్తాను, నేను తప్పంటలేను, ఓబీసీని అయినా కానీ ఓబీసీ సెంట్రల్ ఓబీసీ కమిషన్కు మెంబర్ లేనప్పుడు రాజ్యాంగ పద్ధతి ఇచ్చిన రాజ్యాంగ పద్ధతి దేశవ్యాప్తంగా ఒక ప్రభుత్వం నడపాలంటే ఈ విధంగా ఉంటుంది. మైనార్టీ కమిషన్ ఫిలప్ చేస్తారు, ఎస్సీ ఎస్టీలను ఫిలప్ చేస్తారు, ఓబీసీ కమిషన్లో మాత్రం నియమించరు. ఇప్పటికి సభ్యులు కూడా లేరు. ఏ విధంగా దృష్టికి తీసుకెళ్తారు? అంటే మీకు మీ సమస్యలు తీర్చము, అసలు మీరు పనికిరారు. ఈ దేశ పౌరులుగా ఈ దేశంలో వచ్చిన వలసవాదులకు ఉన్న గుర్తింపు కూడా ఈ దేశంలో మెజారిటీ యొక్క మూలవాసులకు గుర్తింపు లేదని